ఎవరు నమ్మినా నమ్మకపోయినా చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను చెప్పాక తప్పదు. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి గోమాత శాపం తగలకూడదని నేను ఈ వీడియో చేసి పంపిస్తున్నా. మీరు పంపించాలని కూడా కోరుతున్నా. బక్రీద్ సందర్భంగా ఈ గోవులనన్నీ కూడా అక్రమంగా హైదరాబాద్కి ముస్లిమ్స్ తరలించారు కుర్బానీ కోసం. తరలించినటువంటి విధానం కూడా మీరు పత్రికల్లో చూసిండొచ్చు, టీవీలలో చూసిండొచ్చు. అరటి గెలల కింద, కొబ్బరి పీచు సంచుల కింద, టమాటా ట్రేల కింద, టోటల్ ఇంత పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం చాలా లైట్నర్గా, నాన్ సీరియస్గా ఉన్నది, పట్టించుకోవడం లేదు. ఈ ప్రకృతికి వెన్నుముక్క లాంటి గోవుని చంపితే జరగబోయేటువంటి ప్రమాదాలని ఒక్కసారి ఊహించుకుంటేనే భయమేస్తుందని తెలిసి కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు, అధికారులు. ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీ టోటల్ హైదరాబాద్ సౌత్ జోన్లో జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలో కూడా గోవులను కోసేస్తున్నారు. బక్రీద్ పండగ అంటానికి కూడా నాకు మనసు ఒప్పడం లేదు. బక్రీద్ పేరు పైన కుర్బానీ కోసం వీటన్నింటిని కూడా చంపబోతున్నారు. నేనల్లా కోరేది ఒకటే, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు, సీఎం గారు, మీరు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి. గోహత్యలకు పాల్పడదని హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీరు కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే ఒక మతానికి సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఓట్లు మీకు అవసరం ఉందనుకొని మీరు సైలెంట్గా ఉంటే ఒక్కసారి చరిత్ర చూస్తే మీకు తెలుస్తుంది. గోహత్యలకు పాల్పడిన వారికి గోశాపం తలిగి వాళ్ళ మరణాలు ఎలా సంభవించాయో ఒక్కసారి మీ ఇంటికి వచ్చి అయ్యగారిని అడిగితే మీకు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాడు. తర్వాత మీ ఇష్టం, మీ మరణాలు ఎలా ఉంటాయో మీకే తెలుస్తాయి. జై గోమాత.